హాయ్ ఫ్రెండ్స్, బోన్ సూప్కి కావాల్సిన బోన్స్ షాప్కి వెళ్ళి ఓన్లీ బోన్సే అడిగితే ఇట్లా ఇస్తాడు కొట్టి. మటన్ లేకుండా చక్కగా ఓన్లీ లేత బోన్స్ చూసి ఇట్లా కొట్టించుకురావాలి. నేను ఈ శుభ్రంగా కడిగి ఈ కుక్కర్లో పెట్టుకున్నా. శుభ్రంగా కడిగిన చూడండి, కండ లేకుండా ఇట్లా ఓన్లీ బోన్సే కొట్టించుకోవాలి. ఇప్పుడు బోన్ సూప్ తయారు చేసుకుందాం. మనం ఇందులోకి కావాల్సినవి మీరు మటన్ షాప్లో అడిగితే ఇస్తాడు ఇట్లా చక్కగా. కానీ ఇది కాల్షియం బాగా తగ్గిపోయిన వాళ్ళు ఇట్లా సూప్ వారానికి ఒకసారి తాగితే చాలా బాగుంటుంది. అందుకే ఈ సూప్ తయారు చేస్తున్నాను నేను. పిల్లలకి అది స్కూల్కి వెళ్తుంటే వీక్ అయిపోతున్నారు పిల్లలు కూడా. ఇది తాగితే బాగుంటుంది, కొంచెం బలంగా ఉంటుంది. వాళ్ళకు కూడా కాల్షియం అంతా పట్టి బాగుంటుంది. ఇందులో కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఒక చిన్న ఆనియన్, చిన్న టమాటో, 4-5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను నేను. సన్నగా తరిగి అందులో వేసేసుకోవడం. ఇట్లా 2 స్పూన్లు కందిపప్పు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకున్నా తరిగి. ఇవి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ కుక్కర్లో వేసేసుకుని ఇవన్నీ చెక్క, బిర్యానీ ఆకు, లవంగ మొగ్గలు, మిరియాలు ఇవి కూడా వేయాలి అందులోనే. 2 స్పూన్ పడుతుంది అల్లం వెల్లిగడ్డ దంచుకున్న పేస్ట్. ఇంకో 1 స్పూన్ వేసిన. పసుపు చిటికెడు, ఉప్పు తగినంత వేసి, ధనియాల పొడి అంటే గరం మసాలా, మీరు కొంచెం మసాలా ఎక్కువ తినేటట్టే మంచి గరం మసాలా వేసుకోండి. వేసిన తర్వాత గరం మసాలా వేసిన తర్వాత ఈ గ్లాస్తో 2 గ్లాసులు వేసిన వాటర్. 2 గ్లాసులు వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకుని మూత పెట్టి కుక్కర్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది బాగా మెత్తగా ఉడకాలి. ఇప్పుడు ఆ పప్పు ఇవన్నీ వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మెత్తగా అయిపోయి అందులో సారం బయటకు వచ్చేదాకా 8, 9, 10 కూతలని ఇవ్వచ్చు. బాగా ఎంత కూతలిస్తే అంత మంచిగా ఉంటుంది. నేనైతే 10 వరకు ఇచ్చిన. చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు ఒకసారి తిన్నాకే లైక్ చేయండి. ఇది చేసుకుని ఒకసారి ట్రై చేయండి తప్పనిసరిగా ఫ్రెండ్స్. ఇది ఉడికేలాగా మనం రోల్లో పెట్టుకొని మళ్ళీ కొన్ని మిరియాలు, ఒక 8 మిరియాలు, కొంచెం జీలకర్ర కచ్చాబచ్చాగా రోట్లో దంచుకున్నాను నేను. ఇది కొంచెమే ఉంటుంది కదా, స్పూన్ అంత అవుతుంది కాబట్టి. ఒక ఎల్లుల్లిపాయ కూడా కచ్చాబచ్చా దంచేసిన. మిక్సీలో వేయడానికి రాదు కదా, ఇట్లా రోల్లో పెట్టుకుని చిన్న దాంట్లో దంచేసిన. దంచి స్టవ్ బంద్ చేసుకున్నా. చల్లారాక మూత తీసి, ఫ్లేవర్ మంచి స్మెల్ వస్తుంది. ఇది ఇవన్నీ వేసాం కదా, మంచి స్మెల్ వస్తుంది మటన్ లాగా. ఇప్పుడు ఇందులో మనం దంచిన పక్క పెట్టుకున్నాం కదా ఆ పొడి, జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లిపాయలు ఇట్లా ఒత్తే పచ్చి అవన్నీ నేనేమి వేపలేదు. అందులో వేసేసి కలిపేసి మూత పెట్టుకోవాలి. స్టవ్ కూడా బంద్ చేసేసిన. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తప్పనిసరిగా లైక్ చేయండి. ఇది చాలా బాగుంటుంది. మనకి బోన్స్కి కాలు నొప్పులు ఇవి అవి అంటున్నారు కదా, ఇప్పుడు ఇదైతే వారానికి ఒకసారి తాగండి. తాగిన తర్వాత అప్పుడు నాకు లైక్ కొట్టండి. తప్పనిసరిగా ట్రై చేసిన తర్వాతే నాకు లైక్ కొట్టండి. తాగిన తర్వాతే. చూసారా, ఫైనల్గా అయితే మనకి సూప్ ఇట్లా వడగట్టేసుకుంటాం. ఆ బోన్స్ అన్నీ తీసి చక్కగా ఇట్లా వడగట్టి ఒక బౌల్లో వేస్తే ఇట్లా తయారైంది. ఇది తీసుకుంటే చాలా బాగుంది. ఇందులో కొంచెం కొత్తిమీర ఏమైనా పైన కూడా వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.